హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో మా ఇంట్లో రోజు నేను ఎలా పూజ చేస్తానో చూపించబోతున్నాను. అలాగే నాకు తెలిసిన కొన్ని విషయాలను కూడా చెప్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు శనివారం. నేను 6కి లేచి ఇల్లు క్లీన్ చేసి అలాగే తలస్నానం చేసి పూజా రూమ్ క్లీన్ చేద్దామని వచ్చాను. మా పూజా రూమ్ నేను ఎక్కువగా దేవుని పటాలు ఏం పెట్టలేదు, చాలా మినిమల్గా ఉంచుకున్నాను. ముందుగా దేవుని పటాలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక స్పాంజ్ వైప్ని తీసుకొని పూజా రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఈ వైప్ని కేవలం నేను పూజా రూమ్కి మాత్రమే వాడతాను. ఇంట్లో ఇంకెక్కడా వాడను. క్లీనింగ్ అయిపోగానే వాష్ చేసి ఆరిన తర్వాత లోపల పెట్టేస్తాను. ఇలా నేను ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తాను. మా ఇంట్లో డైలీ దీపారాధన నేనే చేస్తాను. అసలు నిత్య దీపారాధన ఎందుకు చేయాలి? మన ఇంట్లో ఎప్పుడూ ఏ నెగిటివిటీ రాకుండా ఉండాలంటే, అలాగే ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలంటే మన ఇంట్లో రోజు దీపారాధన చేయాలి. అసలు దీపారాధన ఏ సమయంలో చేస్తే మంచిది అంటే బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. అంటే 6 గంటల లోపే చేయాలి. అలా చేస్తే చాలా మంచిది. కానీ నాకు ఆ టైంకి మా పాపని స్కూల్కి వెళ్ళే పనిలో ఉంటాను. అందుకే నాకు అవ్వదు. కానీ ఎంత లేట్ అయినా దీపారాధన చేసిన తర్వాతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మన ఇంట్లో నిత్యం దీపం ఎక్కడైతే వెలుగుతూ ఉంటుందో అక్కడే సగం దరిద్రాలన్నీ మాయమైపోతాయి. కాబట్టి ఎలాంటి సాకులు వెతుక్కోకుండా ఉన్నంతలో నిత్య దీపారాధన చేస్తే చాలా శుభకరం. మనకు పూజ చేసుకోవడానికి ఎక్కువగా హడావిడి చేయాల్సిన అవసరం లేదండి. ఎంత మినిమల్గా ఉంటే అంత బాగుంటుంది. వీడియోస్లో వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర అది ఉంది మా దగ్గర లేదు అనుకోకుండా మనకు ఉన్నంతలో మనం చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. నిత్య దీపారాధన చేసేటప్పుడు ఏకవస్త్రంతో దీపారాధన చేయకూడదు. దేవుడి పటాలకు బొట్టు పెట్టేటప్పుడు కూడా చూపుడు వేలును ఉపయోగించకూడదు. అయితే ఉంగరపు వేలు లేక మధ్య వేలు ఎట్టి పరిస్థితుల్లో చూపుడు వేలినైతే ఉపయోగించకూడదు. అలాగే ముందు రోజు దీపారాధన చేసినప్పుడు పెట్టిన పూలని మరుసటి రోజు అలాగే ఉంచకూడదు. ముందు రోజు పూలు అలాగే కుందులు ఇవన్నీ తీసేసి మళ్ళీ శుభ్రం చేసిన కుందులు పెట్టి దీపారాధన చేయాలి. ఇక్కడ నేను దేవుడి పటాలన్నీ వైప్తో తుడిచేశాను. అలాగే దేవుడి విగ్రహాలను వాటర్తో బాగా కడిగేశాను. అన్నిటికీ చక్కగా బొట్లు పెట్టి పూజా మందిరంలో అలంకరిస్తాను. మనం పూజా మందిరంలో న్యూస్ పేపర్ మాత్రం అస్సలు వేయకూడదు. ఏదైనా క్లాత్ కానీ లేకపోతే షీట్ కానీ అలా వేసుకొని దేవుడి పటాలను ఉంచడం మంచిది. మనం నిత్య దీపారాధన చేసేటప్పుడు కుందులలో 2 ఒత్తులు కలిపి వెలిగించాలి. అప్పుడే చాలా మంచిది. అలాగే ఈరోజు నేను వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను చేస్తున్నాను. దానికోసం 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం బెల్లం అలాగే పచ్చిపాలు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరిగించిన పాలని వీటికి వాడకూడదు. ఇలా దీపాలు చేసుకొని వాటికి గంధము కుంకుమతో గోవిందనామాలు పెట్టాలి. ఆ తర్వాత అందులో నువ్వుల నూనె వేసి ఒక్కొక్క దీపంలో 3 ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోవాలి. అలాగే ప్రతిరోజు దీపారాధన చేసిన తర్వాత కుందుల దగ్గర అక్షంతలు వేసి పూలు పెట్టాలి.
కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇస్తున్నాను. తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేస్తున్నాను. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకా నేను ఏమైనా చేయాల్సింది ఉన్నా కామెంట్స్లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.